ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఐడిటీవీ ప్రేక్షకులారా నమస్తే. ఈరోజు మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ఏం ముచ్చట అనుకుంటారా? ఈ సినిమా పేరు విన్నారంటే ఇక అసలు మీలో పూనకాలు లోడింగ్ అంటారు. ఏం సినిమా అనుకుంటారు? ఓజీ సినిమాపై ఒక క్రేజీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చిన. ఇక ముచ్చటకు వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ జనాలు కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తారు కదా ఈ సినిమా ఓజీ కోసం. అయితే సినిమా షూటింగ్ అప్డేట్ అయినా, మ్యూజిక్ గురించి అయినా, పవన్ ఎప్పుడు షూటింగ్ హాజరవుతారు అన్న విషయమైనా, గిట్లా చిన్నది పెద్దదని తేడా లేకుండా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా బయటకు వచ్చిందనుకో గది సెన్సేషన్ అయిపోతుంది. మరి ఎన్నడో షూటింగ్ మొదలై ఇప్పటికీ సెట్స్ పైన ఉన్నా కూడా థియేటర్లలోకి వచ్చే టైంకు ఊహలకు అందని సెన్సేషన్ క్రియేట్ చేసిండ్రు ఖాయం అని చెప్పేసి బజ్ కూడా విపరీతంగా కంటిన్యూ అవుతుంది. మరి ఈ వేవ్ను కంటిన్యూ చేస్తూ బర్త్డే బాయ్ మ్యూజిక్ సెన్సేషన్ తమను ఓ 2 కీలక అప్డేట్స్ ఇచ్చిండ్రు. ఏంటంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కు మతిపోయేలా చేస్తూ పూనకాలు లోడ్ అయ్యేలా చేస్తారంట. మరి ఇంతకీ ఓజీ గురించి తమను మీడియాకి ఏం చెప్పిండ్రు అన్నది తెలిస్తే ఓ మై గాడ్ మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. ఈ సినిమా దర్శకుడు సుజిత్ పవన్ను సరికొత్తగా చూపించబోతున్నాడంట. ఇప్పటికే 80% పైగా షూటింగ్ పూర్తయిందంట. అంతేకాదండో ఇంతవరకు ఇండియా వైడ్గా రాని ఓపెనింగ్ కలెక్షన్స్ ఓజీకి వస్తాయని చెప్పి తమనైతే కాన్ఫిడెంట్గా చెప్తుండు. మరి అంత అద్భుతంగా సినిమా వచ్చిందని అన్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 2న ఒక పాట సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ను రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసిండ్రంట. అయితే అప్పుడు వరదల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతుర్రు అని చెప్పేసి అందుకే పవన్ కళ్యాణ్ వద్దని చెప్పినట్టుగా గుర్తు చేసుకున్నాడు తమనైతే. వచ్చే జనవరి నుంచి ఓజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ రెగ్యులర్గా రాబోతున్నాయని చెప్పి చెప్తుండు. ఫ్యాన్స్కి మాత్రమే కాదండు, ఈ మూవీ లవర్స్ అందరూ వాటితో ఇంప్రెస్ అవ్వడం ఖాయమని చెప్పి తమనైతే గట్టిగా బల్లగుద్ది చెప్తుండు. మరిగా పవన్తో పాట, అఖీరాతో ఆట, ఈ విషయాలపైన తమను అప్డేట్ ఇచ్చిండు. ఏమనంటే ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలవడమే కష్టంగా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో పవన్తో పాట పాడించడం సాధ్యం కాదని చెప్పి తమనైతే చెప్పేసిండు. దీంతో ఓజీలో పవన్ గాత్రం వినడం పాసిబుల్ కాదన్న విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చేసిండ్రు. మరోవైపు పవన్ సుపుత్రుడు అఖీరానందన్ పియానో బాగా ప్లే చేస్తాడంట. ఈ విషయం అందరికి తెలిసిందే కదా. అందుకే అఖీరాను ఓజీ కోసం పిలుస్తానని చెప్పి తమని చెప్తుండ్రు. ఇప్పటికే 2 నెలల పాటు తనతో అఖీరా పనిచేస్తుండని చెప్పి ఫ్యాన్స్ను సంబరాల్లో ముంచెత్తిర్రు. అఖీరా చేతివేలు కూడా పెద్దగా ఉంటాయట. అందుకని పర్ఫెక్ట్గా పియానో ప్లే చేస్తాడని చెప్పి చెప్తుండు తమను. తన మ్యూజిక్ టీంలో ఓజీ కోసం అఖీరా కూడా ఉంటాడని చెప్పి దాదాపుగా కన్ఫర్మ్ చేసిండు తమనైతే. మరిగా తమన్ చెప్పిన అప్డేట్స్ తో ఓజీ సినిమా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పవన్, అఖీరా ఇద్దరు ఈ సినిమా కోసం టై అవుతున్నారని తెలియడం ఫ్యాన్స్ నైతే ఆనందంలో ముంచెత్తేసింది. మరి ఇక తమన్ చెప్పినట్టుగా జనవరి నుంచి అప్డేట్స్ వస్తే పండుగ చేసుకోవాలని పవర్ స్టార్ అభిమాన గణమంతా ఆరాటపడుతుంది. మరి గీదండి సంగతి. మరో మంచి సినిమా ముచ్చటతో మళ్ళీ కలుద్దాం.